గట్టిగా అసలు నాకు ఇంకా మార్క్స్ 10th వచ్చినాయంటే అక్క వాళ్ళు ఇంకా సార్ వాళ్ళ సపోర్ట్ ఉన్నాను. అసలు వాళ్ళు డే వన్ నుంచి నాకు మస్తు సపోర్ట్ చేసింది. కానీ నేనే లేట్గా రియలైజ్ వాళ్ళు ఆల్వేస్ మీకు మస్తు సపోర్ట్ చేస్తారు. మీరే ఏమంటారు స్టార్ట్ మీరే జల్దీ చేయాలి. చదువు మీరు 10th ఒకే మంచిగా చదువుకోండి. దాని తర్వాత 10th ఒక్కటే అసలు స్టార్టింగ్ పాయింట్ కదా. ఫస్ట్ సర్టిఫికేట్ 10th. సో 10th సార్ మాట వినండి, అక్క వాళ్ళ మాట కూడా వినండి. ఇట్లా పట్టించుకోకుండా చేయకండి, మంచిగా చదువుకోండి. మరి మంచిగా చదువుకోండి. సార్ ఇంకా అక్క వాళ్ళు ఆల్వేస్ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. డౌట్ ఉంటే కూడా అడగండి. సార్ ఏ విషయాలు చిన్న డౌట్ ఉన్నా అడగండి. సార్ ఏం చెప్పండి స్కూల్లో. సార్ ఆల్వేస్ మ్యాథ్స్లో కూడా సార్ మంచిగా చెప్తారండి. మీరు ఏమైనా వీక్ సబ్జెక్ట్స్ ఉన్నా సార్ కానీ వచ్చి సార్ పక్కన చూసుకున్నాను మీరు చదివిస్తే సార్ మీకు మంచిగా నేర్పిస్తారు. మీకు వస్తుంది, మీకు చేయడానికి వస్తుంది. కానీ మీరే ఇట్లా భయపడుతూ ఉంటారు మీరు. సో ఫస్ట్ మీరు ఈ సెల్ఫ్లో కాన్ఫిడెన్స్ పెట్టుకోండి దట్ యూ కెన్ డూ ఇట్. దాని తర్వాత మీరు ఏమైనా చేయగలుగుతారు. బేసిక్స్ మీరు ఫస్ట్ స్ట్రెంగ్ వేసుకోండి. బేసిక్ బుక్ అయితే మంచిగా చదువుకోండి. మీకు ర్యాంక్ టెస్ట్లో అవన్నీ మీరు ఏం నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇప్పుడు 10th మీకు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, మీరు టెక్స్ట్ బుక్ అన్ని ఫార్ములాస్ నేర్చుకునే సార్కి చెప్పండి. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు లైఫ్ తీసుకోకండి. 10th ఫార్ములాస్ మీకు చాలా ఇది అవుతుందో అనుకుంటారు అంటే అన్ని ఫార్ములాలు నేర్చుకోలేక కావాలనుకుంటారు. కానీ మీరు నేర్చుకున్నాక మీరు ఏమైనా సమ్ చేయొచ్చు. ఇంకా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇంకా ప్రాక్టీస్ కూడా చాలా అవుతుంది. సో మీరు అన్ని ఫార్ములాలు నేర్చుకోండి. ఎందుకంటే మీకు సపోజ్ మీకు అన్ని ఫార్ములాస్ వచ్చినా లెసన్స్ ఏమైనా రాలేకపోయినా మీకు ఎగ్జామ్లో రాస్తే మీకు ఫార్ములాస్ వచ్చాయి కాబట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. ఫార్ములాస్ బేస్గానే ఉంటుంది. సో ఫార్ములాస్ ఇంగ్లీష్ చేయకండి. ఇంకా మీ ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇంగ్లీష్ చేయకండి. సార్ చెప్పింది అన్నీ వినండి బ్లైండ్లీ. థ్యాంక్ యూ. సపోర్ట్ వల్ల నేను